ఈ వెలిగొండ ప్రాజెక్ట్ ని ఎవరు తీసుకొచ్చారు సార్? శంకుస్థాపన అసలు ఎవరు ఈ హయాంలో తీసుకొచ్చారు? రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు మేడం. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వెలిగొండ ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు మీకు ఏమైనా భూముల తరపు నుంచి డబ్బులు ఏమైనా ముట్టినాయా? ముట్టాయి మేడం. ఎంత వరకు ముట్టింది? ఒక 6% ముట్టాయి మేడం. 60% వరకు భూముల మట్టుకు ఇచ్చినారు. ఇచ్చారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం తరపు నుంచి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ డబ్బులు 750 కోట్లు మంజూరు అయిపోయినాయి, ఇచ్చేసినాయి అంటున్నారు. మీకు అందినయా లేవా? మాకు అందలేదు మేడం. కొంతమందికి అన్నీ, కొంతమందికి అందలేదు. కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. మరి ఊరు మొత్తం అందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఖాళీ చేయమని చెప్పి ప్రభుత్వం అయితే ఆర్డర్లు పాస్ చేసింది కదా, మీ పరిస్థితి ఏంటి? మేము మాకు అమౌంట్ పడకుండా మేము అట్టపోతాం మేడం. అది మిషింగ్ 10 సంవత్సరాలు ఉన్నాయి నాకు. ఇప్పటికి 3 పిల్లలు. నేను పోయి అట్టబతకాలి బయటికి వెళ్ళి. చెప్పండి మేడం. ఇగో అన్ని ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ 2006 ఉంది రేషన్ కార్డు. ఈ వెలిగొండ ప్రాజెక్టులు ముంపుకు గురవుతున్న గ్రామం ఇదంతా కూడా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే పరిస్థితి, లేకపోతే ఇంకెవరికైనా వచ్చినాయా? ఒక 200 మందికి రావాలి మేడం మిషింగ్లు. మిగతా వాళ్ళకి వచ్చినాయి. వచ్చిన మట్టుకు బాగానే ఉన్నారు. మాకు రాని వాళ్ళ పరిస్థితి బాగాలేదు మేడం. మరి ప్రభుత్వాన్ని మీరు అడుగుతున్నారా? అడుగుతున్నాం మేడం. ఎన్నిసార్లు ఇచ్చిన మర్జీలు, ఒక 16 ఏళ్ళ ముందు ఇస్తున్న మర్జీలు మిషింగ్ ఎక్కలేదని మా పేర్లు, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరు. అది మేడం. పునరావాసం కింద మీకు ఏమైనా వసతులు ఏర్పాటు చేశారా? చేయలేదు మేడం. చేయలేక కాల్ చేయమంటారు అంతే వాళ్ళు. ఖాళీ చేయమంటే మరి ఎక్కడికి వెళ్తారు మీరు? అదేగా మేడం, మేము అటు పోయి బతకాలి. అది వాళ్ళ తెలియాలిగా మేడం. లేకపోతే పోలీసు వాళ్ళని పంపిస్తారు, కాల్ చేయమంటారు.